కోరుకొండ మండలం పాత జంబూపట్నం గ్రామం. ఇది ఒక్క నీటి బొట్టు కూడా రావట్లేదు. కనీసం 3 నెలలుగా మేము చాలా బాధపడిపోతున్నాం. కొనుక్కుని పక్క విలేజ్లకి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. అదండి ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారండి మంచిగా ఎవరన్నా ఎవరన్నా తాగుతారండి. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు తాగుతారు. రాజనారం నియోజకవర్గం సగానికి ఊరికి వస్తున్నాయండి నీళ్ళు, సగం ఊరికి రావట్లేదండి. మేము సచివాలయానికి వెళ్ళి 4 సార్లు కంప్లైంట్ ఇచ్చామండి. ఎవరు పట్టించుకోవట్లేదండి. సెక్రటరీ గారు కానీ ఇంకెవరో పట్టించుకోవట్లేదండి. మాకు నీళ్లు రావట్లేదండి. ఆపైతే ఊరంతా ఆపేయాలండి, లేదంటే మాకు కూడా పంపించాలండి నీళ్లు. తాగడానికి నీళ్ళు లేవండి. చాలా ఇబ్బందిగా ఉందండి. ఏప్రిల్ 4 నుంచి మాకు నీళ్లు రావట్లేదండి. 4 సార్లు వెళ్ళండి సచివాలయం. మాకు నీళ్ళు అంటే రావట్లేదండి. వస్తే అందరికీ రావాలంటే, లేదంటే మానేయాలండి. ఊరంతటికీ వస్తున్నాయండి. మా ఊరి చివరి ఈ 2 వీధులకి రావట్లేదండి. 3వ వార్డుకి రావట్లేదండి నీళ్ళు. ఎమ్మెల్యే గారు మా బాగా ఏం పట్టించుకోవట్లేదండి. మమ్మల్ని ఎవరో పట్టించుకోవట్లేదండి. దాని గురించి చర్య తీసుకుంటే గౌరవనీయులైన కలెక్టర్ గారికి నమస్కారం. అమ్మ, రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం జంబూపట్నంలో ఉన్నాం. నా పేరు యాలమాసరయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర కాపు జేఏసీ వైస్ ప్రెసిడెంట్. ఇక్కడ దాదాపుగా వీళ్ళకి నెలల తరబడి ఈ ఇబ్బంది ఉంది, మంచినీళ్ళ ఇబ్బంది అనేది. ఉప్పు నీటికి సౌకర్యం లేదు, కనీసం వాడుకునే నీళ్ళకి. పశువుల తొట్లు కూడా కేంద్ర ప్రభుత్వం కట్టించిన దాంట్లో ముక్కుని నీళ్ళు లేదు, పశువులకు కూడా నీళ్ళు లేవు. వీళ్ళు ఏ విధంగా జీవనం సాగించాలనే దానికి ఇక్కడ ప్రతి ఒక్కరిని అడిగారు. పంచాయతీలో మొరబెట్టుకున్నారు. ఎమ్మెల్యే గారికి కూడా పలుమార్లు చెప్పామని చెప్తున్నారు. ఇప్పటికీ కూడా నెలల తరబడి ఈ సమస్యని పరిష్కరించలేకపోయారని నా దగ్గరికి వచ్చినట్లయితే వచ్చారు. దీని మీద 5-6 రోజులు బట్టి గౌరవ ఆర్డీఓ గారిని, గౌరవ ఎండిఓ గారిని అందరినీ సంప్రదించి నేను మాట్లాడాను. వారు పంచాయతీకి ఫోన్ చేశారు కావచ్చు, పంచాయతీకి వారు వచ్చారో తెలీదు. పంచాయతీ నుంచి వీళ్ళ దగ్గరికి వచ్చి మేము సమస్య పరిష్కరిస్తాం, ఏదో వాళ్ళే పట్టేసి ఇచ్చేస్తాం అని చెప్పారు 3 రోజుల కిందట. నిన్న కానీ ఈవేళ కానీ వాళ్ళు ఇస్తానన్న గడువు దాటిపోయింది. ఇప్పుడు మంచినీళ్ళు లేవని వీళ్ళు చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజున మళ్ళీ మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. వీళ్ళ యొక్క ఈ ఆవేదనని ఎవరు ఆపలేకుండా ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు గతంలో చెప్పి ఉన్నారు, గోదావరి నది తీరానున్న మన రాజానగరం నియోజకవర్గానికి మంచినీటి సౌకర్యం లేదు. సత్యాయబాబు గారి నీళ్లు వచ్చాయి, ఆ పైప్ లైన్ నేను మళ్ళీ పూర్తి చేయిస్తాను, మరమ్మతులు చేయించే నీరు వచ్చేలా చేస్తాను, తాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తాను అని మాట ఇచ్చారు వారు ఓట్లకు వచ్చినప్పుడు అని వీరంతా చెప్తున్నారు. వారు ఇచ్చిన మాటని తక్షణమే నిలబెట్టుకోవాలి. లేని ఎడల రేపు అనేది పోరాటం తీవ్రంగా ఉంటుందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క విషయాన్ని మీ వరకు తీసుకొచ్చాం కనుక అమ్మ కలెక్టరమ్మ 24 గంటల్లో వీళ్ళ యొక్క ఆవేదనను అర్థం చేసుకుని త్రాగునీరుకి మంచినీళ్ళు లేవు కనుక వెంటనే రేపటి నుండి ట్యాంకర్ల ద్వారా వీళ్ళకి మంచినీళ్ళు సరఫరా చేసి కనీసం పశువులకైనా కానీ నీళ్లు ఇప్పించేలాగా చేయవలసిందిగా వీళ్ళ తరఫున, రాజానగరం నియోజకవర్గ ప్రజల తరఫున మేము మిమ్మల్ని కోరుతూ ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంతకన్నా ఏం చెప్పాలనేది కూడా ఆవేదనలో మాకు అర్థం కావట్లేదు. ఇదే మళ్ళీ పునరావృతం అవుతే మాత్రం మేము దేనికైనా పోరాటానికి ముందుంటాం. పంచాయతీలకి తాళాలు వేయాలా, ఎండిఓ ఆఫీసులకి తాళాలు వేయాలా, దేనికి వెనకాడరు. ప్రజలకు ఆవేశం వస్తే దేనికి వెనకాడరు. ఇది ముఖ్యంగా వీరందరూ చెప్పారు, వాళ్ళ ఆలోచన విధానాన్ని చెప్పారు. అయ్యా ఎక్కడెక్కడ చూడలేదు బాబు పవన్ కళ్యాణ్, మీ మీద అభిమానంతో, మీ మీద నమ్మకంతో మేమంతా ఓట్లేసి మీరు ఎవరికి చెప్తే వాళ్ళని గెలిపించాం, మాకు న్యాయం చేయి పవన్ కళ్యాణ్ గారని వారు అడగటం జరిగింది. వీరికి న్యాయం చేయవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది కనుక మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. నమస్కారం.